ఏంటి పెద్దమ్మ, ఏం చేస్తున్నావు ఈరోజు వంట? ఇవాళ పబ్బియ్యం వేస్తానరా. పబ్బియ్యం చేస్తున్నావా? దాంట్లో క్యారెట్స్ ఇవన్నీ వేసి చేస్తావా? వేస్తా, మిర్చి వేస్తా, టమాటా అవన్నీ వేస్తావా? మాకు ఓ, అవన్నీ వేసి చేస్తావా? అయితే నేను వీడియో తీసుకుంటా, మా వ్యూవర్స్కి కూడా చూపించుతాను ఎట్లా చేస్తావో. చూపించండి. సరే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ గంజు పెట్టుకొని ఆయిల్ వేస్తున్నా. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామా దీంట్లోనే? కొద్దిగా నెయ్యి కూడా వేస్తాం, టేస్ట్ కోసం బాగుంటుందని. కొందరు వేసుకోరు, ఇష్టం దాంట్లో. ఫస్ట్ ఏం వేసుకోవాలి? జీలకర్ర వేస్తా. ఓకే. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వేస్తాను. ఓకే. 4 లవంగాలు, 3 యాలకులు, 2 ఆకులు, బగారాకులు. సో మసాలాస్ అన్నీ కూడా వేస్తున్నాం అన్నమాట, టేస్ట్ కోసం బాగుంటుంది. దీంట్లో 3 మిర్చీలు పొడుగ్గా కట్ చేస్తున్నాం. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, ఇది తిండి బాగుంటుంది. పుదీనా ఉన్న. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఉల్లిగడ్డ వేస్తా. ఓకే. ఓకే. నెక్స్ట్ క్యారెటా? క్యారెట్. ఓకే. ఒక టమాటా. ఓకే. దీంట్లోనే ఇప్పుడు పప్పు వేస్తున్నా, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు, బియ్యం కడిగిన పోపులు వేస్తున్నా. కడిగి పెట్టుకున్నావు? నానబెట్టుకోలేదు, జస్ట్ కడిగి పెట్టి వేస్తున్నా. అవును. ఓకే, వేసింది. బియ్యం పప్పులు కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు అయ్యి ఫాస్ట్ ఉడికిపోతాయా? తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వాటర్ పోస్తున్నా. ఓకే. పైన ఒక బియ్యానికి 2. సేమ్ బియ్యం ఎట్లా పెట్టుకుంటామో అట్లా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. అంతే. ఓకే. దీంట్లోనే ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నావా? ఓకే, వేస్తున్నా. ఇంకా మిర్చిలతోటే కారం చాలు. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 15-20 మినిట్స్ ఉడికించుకుంటే అదే రెడీ అయిపోతుంది. ఇంకా దాని మీద నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయడం అవసరం లేదు, మనకు డైరెక్ట్ కిష్టి రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా? కొంచెం 1-2 సార్లు. అంతేనా? ఓకే. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే 15 నిమిషాలలో అవుతుంది. ఓ, అంతేనా? తర్వాత ఏం వేసుకునేట్లేవు, అన్నీ అయిపోయినాయి. ఏం లేదు, దించే ముందట కొంచెం కొత్తిమీర చల్లాలి పైన. అంతేనా? బాగుంటుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నావు పెద్దమ్మ? అవును. దించే ముందట ఇక ఆల్మోస్ట్ అయింది, కొంచెం ఉమ్మగిలితే సరిపోతుందా? అయిపోయింది, 1 సెకండ్లో దించుడే ఇక. ఓ, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా పెద్దమ్మ? ఒక 20 నిమిషాలలో మొత్తం అయిపోతుంది. అవును. బ్యాచిలర్స్ కానీ మనకు సాయంత్రం మళ్ళీ క్యారెట్ అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.
సో చూసారుగా, మీరు కూడా పక్కా ట్రై చేయండి ఈ కిచిడి. పెద్దమ్మ చేసినట్టు చేయండి, చాలా టేస్టీ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి ఫుడ్స్.